2019 గాల్వన్ సంక్షోభం తర్వాత ఎడమొఖం పెడముఖంగా ఉన్న భారత్ చైనా సంబంధాలు ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో మళ్లీ పట్టలపైకి వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఏర్పడిన విభేదాలను సర్దుబాటు చేసుకునేందుకు చైనా ఇప్పుడు ఇండియాకు కీలక ఖనిజాలను అందిస్తామంటుంది. అమెరికాకు ఏమైతే ఖనిజాలు అందిస్తామని ఆఫర్ చేసిందో ఇప్పుడు ఇండియాకు సైతం అవే ఖనిజాలను ఇచ్చేందుకు సై అంటుంది. దీంతో అమెరికా తీసుకున్న నిర్ణయాలపై ఇండియా వీడో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భేటీలో భారత అవసరాలకు అనుగుణంగా ఎరువులు, అరుదైన మినరల్స్, టన్నెల్, బోరింగ్ యంత్రాలను చైనా సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ముఖ్యంగా అరుదైన ఖనిజాలపై చైనా, ఇండియా మధ్య కొత్త ఒప్పందాలకు కారణం కానున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. అరుదైన ఖనిజాలను ముందుగానే చైనా సరఫరా చేస్తుందని, తాము అంగీకరించిన వాటిని తిరిగి చైనాకు కూడా ఎగుమతి చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అమెరికా తన పరిశ్రమ అవసరాలను చైనాతో తీర్చుకోవడానికి ముందడుగు వేసిన సమయంలోనే బీజింగ్ అదే ఆఫర్ను భారతదేశానికి ఇవ్వడం ఇటీవల కాలంలో ఇండియాకు భారీ ఉపశమనంగా చెప్పాలి. అమెరికా భారత్ సంబంధాలు వాణిజ్య రంగంలో బలపడుతున్న తరుణంలో ట్రంప్ ఆంక్షలు ఇండియాను ఇరుకున పెట్టాయి. ఆర్థికంగా పలు కంపెనీలకు నష్టాలు కలిగించేలా ఉన్నాయి. అంతిమంగా ఇండియాకు శాపంగా మారాయి. భారతదేశం రష్యా చమురును 25% రాయితీతో దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఇండియాపై 50% సుంకాలు విధించి ఇరుకున పెట్టింది. చైనాపై మాత్రం అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇలాంటి చర్య అన్యాయం, అసమంజసమని ఇండియా మండిపడింది. అరుదైన భూ ఖనిజాల మార్కెట్లో చైనా 60 నుండి 70% వాటా కలిగి ఉంటుంది. వీటితో ఎలక్ట్రానిక్స్, రవాణా పరికరాలు, లోహాలు, మెడికల్ టెక్నాలజీ, పునరుత్పాదక శక్తికి చైనా ఖనిజాలు ఎంతో కీలకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం భారత్ ప్రతి సంవత్సరం సగటున $33 మిలియన్ ఖర్చు చేస్తుంది. అయితే ఇన్నాళ్లుగా చైనా కఠిన ఎగుమతి లైసెన్సులు, పరిమితులు కారణంగా భారత తయారీ రంగం సరఫరా గొలుసుకు ఆటంకాలు కలిగాయి. అయితే ఇప్పుడు అడ్డంకులు తొలగనున్నాయి. వాంగ్ యీ పర్యటన తర్వాత చైనా విడుదల చేసిన ప్రకటన అమెరికాకు చెంపపెట్టుగా నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఏకపక్ష బెదిరింపులు పెరుగుతున్నాయంటూ చైనా పరోక్షంగా దెప్పిపొడిచింది. చైనా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలవాలని, ప్రపంచ దేశాలకు మేలు కలిగేలా వ్యవహరించాలని ఆ ప్రకటనలో డ్రాగన్ పేర్కొంది. ట్రంప్ 2.0 విధానాలను ప్రపంచ క్రమాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఇండియా, చైనా ఒక కొత్త డీల్ దేశానికి మేలు కలిగిస్తుందని మాత్రం చెప్పొచ్చు.